హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో కిరణ్ నంద్యాల యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే HTML లిస్ట్, HTML iframe, HTML జావాస్క్రిప్ట్. సో ఫస్ట్ వన్ ఈజ్ HTML లిస్ట్. సో వాట్ ఈస్ ద HTML లిస్ట్? HTML లిస్ట్ గ్రూప్ ఏ సెట్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్. సో లిస్ట్ అంటే మనము రిలేటెడ్ ఐటమ్స్ని ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి అరేంజ్ చేయడమే లిస్ట్ అని అంటున్నాం. సో ఇందులో మనకు 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అన్ఆర్డర్ లిస్ట్, సెకండ్ వన్ వచ్చేసి ఆర్డర్డ్ లిస్ట్, థర్డ్ వన్ వచ్చేసి డిస్క్రిప్షన్ లిస్ట్. సో వన్ బై వన్ మనం విత్ ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను లిస్ట్ అనేది తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి అన్ఆర్డర్ లిస్ట్. సో దీని సింటాక్స్ ఏంటంటే యూఎల్. సో అన్ఆర్డర్ లిస్ట్, తర్వాత ఎల్ఐ లిస్ట్ ఐటమ్స్. సో ఇక్కడ నేను ప్లెయిన్గా ఇస్తున్నాను. సో వన్స్ మనం ఎగ్జిక్యూట్ చేసామంటే సో హోమ్ అబౌట్ సర్వీసెస్. సో లిస్ట్ అనేది ఇలా ఉంటుంది. సో ఇందులో మనం నెస్టెడ్ లిస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు సో ఇలా కూడా తీసుకోవచ్చు మనం నెస్టెడ్ లిస్ట్ అనేది. సో హోప్ యూ అండర్స్టాండ్. ఫస్ట్ లిస్ట్ తీసుకున్నాం మనం, తర్వాత నెస్టెడ్ లిస్ట్ కూడా చూసాము. సో వీటితో మనం నావిగేషన్ మెనూస్ అనేవి మనం ఎలా డిజైన్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. సో లిస్ట్ యూజ్ చేసి నావిగేషన్ మెనూస్ అనేవి మనం డిజైన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనం హోమ్ అబౌట్ సర్వీసెస్ కాంటాక్ట్ ఇచ్చాము. సో దీన్ని మనం డిజైన్ చేయాలంటే మనం CSS యూజ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి యూఎల్. సో యూఎల్ మీన్స్ అన్ఆర్డర్ లిస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను విడ్త్ వచ్చేసి నేను 30% ఇచ్చాను. సో మార్జిన్ వచ్చేసి ఆటో ఇచ్చాను, ఎందుకంటే మనకు సెంటర్ రావాలన్నప్పుడు సో ఇలా తీసుకుంటాం అన్నమాట. తర్వాత అన్ఆర్డర్ లిస్ట్లో లిస్ట్ ఐటమ్స్. సో డైరెక్ట్ మనం లిస్ట్ ఐటమ్స్ అని కూడా డిఫైన్ చేయొచ్చు. బట్ మనకు లిస్ట్ ఎందులో ఉందని చెప్పేసి నేను అన్ఆర్డర్ లిస్ట్ నుంచి లిస్ట్ని తీసుకున్నాను. లేదంటే మీరు డైరెక్ట్గా లిస్ట్ అనేది మనము డిఫైన్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి లిస్ట్ స్టైల్ టైప్. సో లిస్ట్ స్టైల్ టైప్ అనేది నేను ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సో రౌండ్ సర్కిల్ అనేది ఉంది కదా. సో దీన్ని నేను నన్ చేస్తున్నాను, రైట్. సో నెక్స్ట్ ఫ్లోట్ తీసుకుంటున్నాను. ఫ్లోట్ లెఫ్ట్ అని ఇస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి, హోమ్ అబౌట్ సర్వీసెస్ కాంటాక్ట్. సో దీనికి నేను ప్యాడింగ్ ఇస్తున్నాను. చూడండి, హోమ్ అబౌట్ సర్వీసెస్ కాంటాక్ట్. ఓకే. సో మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ అన్ఆర్డర్ లిస్ట్ని మనం సెంటర్లో పెట్టాం. అలాగే మనము రైట్లో కానీ లెఫ్ట్లో కానీ పెట్టాలనుకున్నప్పుడు దీన్ని మనం లెఫ్ట్లో మనము అరేంజ్ చేయాలన్నప్పుడు ఇక్కడనే నేను ఫ్లోట్ లెఫ్ట్ అని ఇస్తున్నాను. ఒకసారి చూడండి, లెఫ్ట్లోకి వచ్చింది. సో ఇదే నేను రైట్ అని ఇచ్చాను అనుకుని ఇక్కడ. సో రైట్లోకి వచ్చేసింది. సో మనకు యూజర్ రిక్వైర్మెంట్ని బట్టి మనము నావిగేషన్ మెనూ అనేది ఏ ప్లేస్లో ఉండాలో డిసైడ్ చేసుకోవాలి. సో హోప్ యూ అండర్స్టాండ్. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్డ్ లిస్ట్. సో ఆర్డర్ లిస్ట్ అంటే మనకు సీక్వెన్స్గా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్.
సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే 1 2 3 అనేది సీక్వెన్స్గా ఉంటుంది. సో ఆర్డర్ లిస్ట్ అంటే సీక్వెన్స్గా రావడం. ఓకే, సో దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైప్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ వచ్చేసి నేను ఏ తీసుకున్నాను అనుకోండి. సో నాకు ఏ ఫార్మేట్లో రావాలి అన్నప్పుడు సో ఇక్కడ ఏబిసి అని వస్తుంది. అలాగే నేను ఇక్కడ స్మాల్ ఏ తీసుకున్నాను అనుకోండి, స్మాల్ ఏబిసి అని వస్తుంది. ఓకే, అలాగే నేను ఇక్కడ క్యాపిటల్ ఐ మీన్స్ రోమన్ ఐ తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ చూడండి, సో రోమన్స్లో మనకు డిస్ప్లే అయింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ స్టార్ట్ ఇస్తున్నాను. స్టార్ట్ వచ్చేసి నేను 10 నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి. చూడండి ఇక్కడ 10 11 12. సో ఇలా మనం తీసుకోవచ్చు. సో యాజ్ యూజువల్ మీకు నెస్టెడ్ లిస్ట్ ఎలా తీసుకోవాలో మనం అన్ఆర్డర్ లిస్ట్లో డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ లిస్ట్. సో డిస్క్రిప్షన్ లిస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. డిస్క్రిప్షన్ లిస్ట్. సో డిఆర్. సో నెక్స్ట్ డిటి. టీ మీన్స్ టర్న్. సో డిస్క్రిప్షన్ టర్న్ డిటి. సో ఇందులో నేను ఒక సిటీ నేమ్ పెట్టాను, హైదరాబాద్. ఇక్కడ డిడి అంటే డిస్క్రిప్షన్ డేటా అని కూడా మనం అనవచ్చు. ఇక్కడ నేమ్ అనేది మనకు ఇక్కడ క్లియర్గా విజిబుల్ అని చూడండి. ద డిడి ఎలిమెంట్ రిప్రజెంట్స్ ద డిస్క్రిప్షన్, డెఫినేషన్ ఆర్ వాల్యూ పార్ట్ ఆఫ్ టర్మ్ డిస్క్రిప్షన్ గ్రూప్ ఇన్ ఏ డిస్క్రిప్షన్ లిస్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే హైదరాబాద్ ఇది క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ. సో నెక్స్ట్ వచ్చేసి సో అమరావతి. ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ చూడండి, సో ఇది వచ్చేసి టైటిల్ మీన్స్ డిస్క్రిప్షన్ టర్మ్. ఇక్కడ మనకు సైడ్కి వచ్చేసి చూడండి. సో డేటా వచ్చేసి మనకి ఇక్కడ దీనికి సంబంధించిన డేటా ఇక్కడ మనకు విజిబుల్ అయింది. ఇక్కడ అమరావతి. సో ఇక్కడ దీనికి సంబంధించిన డేటా వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇది వచ్చేసి మనం సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి HTML iframe. సో వాట్ ఈస్ ద HTML iframe? An HTML iframe is used to display a web page within a web page. సో మనకు ఒక వెబ్ పేజ్లో ఇంకొక వెబ్ పేజ్ మనము ఓపెన్ చేయాలనుకున్నప్పుడు మనం iframe అనేది యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటాక్స్, హైట్, విడ్త్, సో తర్వాత బార్డర్ రిమూవ్ చేసి తర్వాత దానికి టార్గెట్ లింక్ అనేది ఇద్దాం. సో ఈ టాపిక్స్ అన్ని ఇక్కడ మనము ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనము iframe అంటే సో ఇక్కడ చూడండి iframe. సో ఇక్కడ చూడండి SRC అంటే సో ఇక్కడ నేను example.html ఇస్తాను. ఓకే, సో ఇక్కడ మనము ఈ ఫ్రేమ్ బార్డర్ అనేది తీసుకోవచ్చు లేకుంటే లేదు. సో టైటిల్ అనేది టైటిల్ తీసుకుంటాం. సో టైటిల్ ఎందుకు అంటే సో మనము ఏ దాని గురించి అయితే సో ఏ పేజ్ అయితే మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ పేజ్ గురించి చెప్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి ఇక్కడ, రైట్. సో ఇక్కడ మనకు iframe అయితే మనకు డిస్ప్లే అయింది. సో ఇక్కడ నేను హైట్ విత్ సెట్ చేస్తున్నాను. హైట్ 300 ఇస్తున్నాను. విడ్త్ వచ్చేసి 300 ఇచ్చాను అనుకోండి. సో ఇలా డిస్ప్లే అయింది. సో దీన్ని నేను ఎక్స్టెన్షన్ చేస్తున్నాను 500. వచ్చేసి మనకు 1000 ఇస్తున్నాను నేను, రైట్. సో ఇలా డిస్ప్లే అయింది. సో దీన్ని నేను బార్డర్ రిమూవ్ చేస్తున్నాను. స్టైల్ బార్డర్ నన్, రైట్. సో బార్డర్ అనేది రిమూవ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం ఒక లింక్ ఇవ్వాలనుకోండి. ఎగ్జాంపుల్, సో ఇక్కడ నేను ఒక పేజ్ నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను.
టార్గెట్ వచ్చేసి కిరణ్ ఇస్తున్నాను. సో ఇక్కడ నేను నేమ్ ఇస్తున్నాను, దీనికి సంబంధించినది నేమ్ వచ్చేసి కిరణ్ ఇస్తున్నాను. సో ఇదే దీన్ని నేను టార్గెట్ ఇక్కడ చేస్తున్నాను. ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి కిరణ్ ఇస్తున్నాను. సో మనకు ఇక్కడ ఈ ఫ్రేమ్లో సో ఈ పేజ్లోనే మనకి ఇక్కడ ఇది ఓపెన్ అయింది. సో దీన్ని మనం ఐ ఫ్రేమ్ టార్గెట్ లింక్ అని అంటున్నాము. సో హోప్ యూ అండర్స్టాండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము డిఫరెంట్ నావిగేషన్స్ ఉంటాయి, హోమ్, సర్వీసెస్, అబౌట్. సో దాంట్లో మనకు హోమ్ పేజ్ వచ్చేసి మనకి ఇలా డిస్ప్లే అవ్వాలనుకోండి ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనము హోమ్ అనేది మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం హోమ్ ఇచ్చామంటే ఇక్కడ హోమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ సర్వీసెస్ క్లిక్ చేసామంటే సర్వీసెస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఐ ఫ్రేమ్ యూజ్ చేసి మనము ఒకే పేజ్లో డిఫరెంట్ నావిగేషన్స్ యూజ్ చేసి సో దాన్ని టార్గెట్ చేసి డిఫరెంట్ పేజెస్ కూడా మనము డిస్ప్లే చేసుకోవచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే మనము డిఫరెంట్ నావిగేషన్స్ ఉంటాయి, అంటే మెనూస్ ఉంటాయి, హోమ్, సర్వీసెస్, సో కాంటాక్ట్. సో ఇలా మనము ఒకే పేజ్లో ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఐ ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి HTML జావాస్క్రిప్ట్. సో HTML జావాస్క్రిప్ట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము? HTML జావాస్క్రిప్ట్ యూజ్ చేసి పేజ్ని డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్గా మనము డిజైన్ చేయొచ్చు. ఓకే, జావాస్క్రిప్ట్ మేక్స్ HTML పేజెస్ మోర్ డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్. సో జావాస్క్రిప్ట్ అనేది మనకు క్లయింట్ సైడ్ స్క్రిప్ట్. సో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పిఎన్ ఎలిమెంట్ తీసుకున్నాను, ఐడి వచ్చేసి డెమో. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో నేను ఒక టెక్స్ట్ అనేది డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో దానికి నేను జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాను. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో. సో ఇక్కడ నేను ఏం రాయాలనుకుంటున్నాను, సో అది వచ్చేసి ఈ ఇన్నర్ HTMLలో మనకు డిస్ప్లే అవుతుంది. సో హలో కిరణ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. ఓకే, సో ఇక్కడ నేను ఐడి అనేది టార్గెట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇన్ డీటెయిల్గా మనం జావాస్క్రిప్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. జస్ట్ మనకు స్క్రిప్టింగ్ అనేది ఎలా యూజ్ అవుతుందో చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్క్రిప్ట్ మనకు యూజ్ అవ్వలేదు అనుకోండి. సో అలాంటప్పుడు మనం ఇక్కడ నో స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. నో స్క్రిప్ట్ వచ్చేసి సారీ దిస్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ దిస్ బ్రౌజర్. ఎనేబుల్ లేదనుకోండి, జావాస్క్రిప్ట్ అనేది మన బ్రౌజర్కి ఎనేబుల్ లేదనుకోండి. సో అప్పుడు మనకి ఈ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఒకసారి మనము చూద్దాం ఎలా డిస్ప్లే అవుతుందో. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు జావాస్క్రిప్ట్ సైట్స్ క్యాన్ యూజ్ జావాస్క్రిప్ట్ ఉంది కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే డోంట్ అలౌ కొడుతున్నాను. సో డోంట్ అలౌ మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ మనకు డిస్ప్లే చేయండి. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి, సారీ దిస్ బ్రౌజర్ ఈజ్ నాట్ వర్కింగ్. ఓకే, సో మళ్ళీ మనకు సైట్ క్యాన్ యూజ్ అనేది నేను ఎనేబుల్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి హలో కిరణ్, సో డిస్ప్లే అయింది. ఓకే, సో జావాస్క్రిప్ట్ గురించి మనము జావాస్క్రిప్ట్ క్లాస్లో డీటెయిల్గా చూద్దాం. సో హోప్ యూ అండర్స్టాండ్. సో 3 టాపిక్స్ వచ్చేసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. HTML లిస్ట్, HTML iframe, HTML జావాస్క్రిప్ట్. థ్యాంక్ యూ.